ఒక ఇంటిలో అవ్వ మనవడు ఉండేవాళ్లు. కొడుకు కోడలు చనిపోవడంతో మనవడి బాధ్యత ఆ అవ్వే చూస్తుండేది. చదువు సంధ్య అబ్బలేదు సరికదా, చిన్న తిక్క మట్టుకు ఉండేది. వాడికి యుక్త వయస్సు వచ్చాక ఒకరోజు ఇంటికి వస్తూనే అవ్వ నాకు పెళ్లి చేయవా అని అంటాడు. దానికి అవ్వ పైసా సంపాదన లేదు కాని పెళ్లి ఎలా చేయాలి అని అంటాది. అయితే పైసా తెస్తా పెళ్లి చెయ్య అంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు అంతా కష్టపడి పైసా తెచ్చి అవ్వకిస్తాడు. అప్పుడు అవ్వ రేపు సాయంత్రం కల్లా నీ పెళ్లాన్ని తెస్తాను అని అంటాది. మర్నాడు సాయంత్రము మనవడు వచ్చేసరికి అవ్వ గడ్డితో నిలువెత్తు అమ్మాయి బొమ్మ చేసి చీకటి గదిలో ఒక కుర్చీలో పెట్టి నీ పెళ్లా మా గదిలో ఉన్నది, వెళ్ళి ఇష్టమా అని అడుగు అని అవ్వ అంటాది. అప్పుడు ఆ గదిలోకి వెళ్ళి ఇష్టమా అని అడుగుతాడు. అటు నుండి ఏ స్పందన లేకపోయేసరికి మనవడికి తిక్కరేగి అక్కడున్న కుర్చీని ఒక తన్ను తన్ని బయటికి వచ్చేస్తాడు. అది మాట్లాడటం లేదు అని అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అవ్వ మరల మనవడు వచ్చేసరికి ఆ బొమ్మను కాల్చేస్తాది.